మానవత్వమే ధ్యేయం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ గా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనిచ్చి ఆదుకుంటున్నట్లు తెలిపారు. 11 కుటుంబాలకు 4,63,060 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలోని 11 మంది వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 4,63,060 రూపాయలు అందించడం జరిగిందన్నారు. ఆపద సమయంలో ఆదుకున్నందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్సీ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మరి ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమంగా మనందరం కూడా చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కింద ఎవరికైతే ఆ పరిధిలో రాని వ్యక్తులు ఉన్నారో వారికి సీఎంఆర్ రిలీఫ్ కింద చంద్రబాబు నాయుడు గారి యొక్క నిధి కింద దాదాపు ఈ 2 సంవత్సరాల నుంచి ప్రతి వారం కూడా 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు అంటే దాదాపు 52 వారాలు, ఇది ఒక 52 వారాలు, దాదాపు 104 వారాల్లో మనం 7-8 కోట్ల రూపాయలు ఈ రోజున ఈ నియోజకవర్గంలో ఇచ్చామనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఈ రకంగా ప్రతి ఒక్కరికి వైద్య నిమిత్తం ఆరోగ్యాన్ని కాపాడటానికి, అదేవిధంగా మిగతా సంక్షేమ పథకాలు కానీ కూటమి నాయకత్వంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఎక్కడ ఏది సమస్య వచ్చినా ఆ సమస్యకి పరిష్కారం అనేది ఈ ప్రభుత్వం చూపెడతా ఉంది. మరి ఈ రోజునే మనం పేపర్లో కూడా చూసాం, దాదాపు 15 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇవ్వబోతున్నారు అనేది కూడా చాలా సంతోషించాల్సిన అంశం అని చెప్పి మీ అందరికి మనం చేస్తూ, ఉద్యోగ అవకాశాలను ఒక పక్క, మరి 10th క్లాస్ రిజల్ట్స్ చూసినా, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ చూసినా ఉత్తీర్ణత శాతం పెంచే విధంగా ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేటు పాఠశాలలతో పాటు మేము కూడా ఉన్నామని చాటి చెప్పే ప్రయత్నం, విద్య, వైద్యం, ఆరోగ్యం వీటిలన్నింటినీ కూడా సమిష్టిగా వీటిలన్నింటినీ మనం అమలు చేయాలని చెప్పి ఈ యొక్క కూటమి నాయకత్వం, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కానీ, నారా లోకేష్ గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళ యొక్క కృషి వల్ల ఈ రోజున గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ, పట్టణంలో నివసించే ప్రజలు కానీ అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు.